కాకినాడ జిల్లా పిఠాపురంలోని గొల్లప్రోలు ఎలిపేట దగ్గర నుండి రోడ్డు మార్గంగా పిఠాపురం అగ్రహారం మీదుగా చర్చ్ సెంటర్కు జనసేనను వెళ్లారు. ఏబీసీలో క్రైస్తవ పెద్దలతో ప్రార్థనలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏబీసీ చర్చలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేనను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్ని మతాలను సమానంగా చూసే తత్వం కలిగిందన్నారు. 2007లో జీసస్ క్రీస్తుపై సినిమా తీయాలనుందని, కానీ ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిందన్నారు. కానీ జీసస్ క్రీస్తు పుట్టిన ప్రదేశానికి నన్ను తీసుకెళ్లిందని చెప్పారు. ఏమీ లేని నేను అందరం బాగుండాలి, సర్వేజనం సుఖినో భవంతు, అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదని నేను ఇప్పుడు అనుకోను. సర్వ మతాలు బాగుండాలి, సర్వధర్మాలు బాగుండాలి. సర్వధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉంది. ఆ బాధ్యత నేను గుర్తిస్తాను, గౌరవిస్తాను. నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను. ఎందుకంటే నేను లాస్ ఏంజలీస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా క్రీస్తు కాన్షియస్నెస్ ఉంటుంది. యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ని చెప్తారు. కృష్ణ కాన్షియస్నెస్, క్రీస్తు కాన్షియస్నెస్, ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు ఒక బైబిల్ ఉండేది. ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగేస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సర్వ మతాలని, సర్వధర్మాలని గౌరవించే కుటుంబం నుంచి వచ్చాను. సో అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు. ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది. 1905 నుంచి సెంటినరీ చర్చ్ అంటే ఎంత పురాతనంగా ఉన్న చర్చ్, అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి, నా ప్రార్థనలు, నా వినమ్రతలు తెలియజేయాలి. ఇది నా కమిట్మెంట్ కూడా. సోషల్ హార్మనీకి, రిలీజియస్ హార్మనీకి అందరం బాగుండాలి. ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోవట్లేదు. ఒకటే నేను కోరుకున్నా, నేను అన్ని మతాలకి, అన్ని ధర్మాలకి నేను సమానమైన గౌరవించేవాడిని. అలాగే మన క్రిస్టియానిటీ కూడా నేను ఎందుకంటే నా వైఫ్ కూడా రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్. అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాసాలు వేరు, మానవత్వం మొత్తం ఒకటి అనుకుంటాను. ఇక్కడ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కావాలి, ఆశీర్వచనాలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇక్కడ నాకు డాక్టర్ ఎలీషా గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. కావాలని, ఆశీర్వాదం పొందాలని వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు సమస్తం ఎరిగిన వాడు, సమస్తము తెలిసిన వాడు. నీ కృపకు అంతం లేదు తండ్రి. నీకు ఇష్టమైతే ఆ బిడ్డను ముట్టండి, సంపూర్ణ బిడ్డగా తయారు చేసి నీకు ఇష్టమైతే ఈ బిడ్డకు విజయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతుండగా అవన్నీ కాదు, కానీ నీ కృపను కుమ్మరించండి, నీ ఆత్మను బిడ్డపై అందించండి, నీ కృపను సమృద్ధిగా కుమ్మరించండి, నీ సన్నిధిని ఆవరింపజేయండి. ఆ బిడ్డ ఊళ్ళో నడుస్తున్నంత వరకు, చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నంత వరకు నీ కృపను తోడుగా నుంచి మీరే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొంది ఆ బిడ్డకు విజయాన్ని అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఉండండి, డిస్టెన్స్ ఉండండి. అంటే వెళ్ళాలి సార్, అర్థం చేసుకోండి.
ఏమండి కొంచెం డిస్టెన్స్ అర్థం చేసుకోండి సార్ 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 साफ जाते छतर डालते जाते అన్న ఎల్సిడి ఉందన్న ఎల్సిడి రూపాయి మీరు కూర్చోండి అన్న సార్ మీ సార్ 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 మీరు కూర్చుని సార్ కూర్చుని కూర్చోండి అది కూర్చుని పోండి అది హాయ్ బయట హలో ఈయన కూర్చోమని కూర్చోమని రాగండి అందరికీ టోపీ వచ్చేస్తున్నా వెనక్కి వెళ్తే కూడా వస్తుంది.